ఇదిలా ఉంటే కేసీఆర్పై సీఎం రేవంత్ హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదులని ప్రజలకు మరణ శాసనం రాశారన్నారు. కృష్ణా నీటి వాటాలపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు సీఎం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని, జనవరి 2 నుంచి కృష్ణా గోదావరి జిల్లాలపై చర్చిద్దామన్నారు. బహిరంగ సభలు కాదు, అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. చెంచాలతో చర్చకు కాదు, కేసీఆర్తో చర్చకు సిద్ధమన్నారు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్కు అవమానం జరగకుండా చూసే బాధ్యత తందన్నారు. 2023 డిసెంబర్ 7 నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. పోయిన నెల జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 2 ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వాదించడం జరిగింది. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గ